సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా మోంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద కారణంగా రైవాడ రిజర్వాయర్ గేట్లు ఎత్తేయడంతో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అనకాపల్లి జిల్లా నారాయణపురం వద్ద మైనర్ శారదా నది వంతెనపైకి వరద నీరు పోటెత్తడం యలమంచిలి గాజువాక బైపాస్ రోడ్డుపై రాకపోకలను నిలిపేశారు. ఎక్కడ పోయి ఉందో ఏముంది ఎవరు తెలుసు. తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం నారాయణపురం వద్ద రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లుతోంది. అప్రమత్తమైన అధికారులు, వాహనదారులు స్థానికులను హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వరద నిలిచిన రహదారులకు బదులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణాలు సాగించాలని సూచిస్తున్నారు. ఎక్కడ పోయి ఉందో ఏముంది ఎవరు తెలుసు. ఎక్కడ పోయి ఉందో ఏముంది ఎవరు తెలుసు. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలంలో వర్షాలకు వడ్డాది విజయరామరాజుపేట మధ్య తాచేరు బ్రిడ్జి పూర్తిగా ధ్వంసమైంది. తాత్కాలిక కాజ్వేకి సైతం గండిపట్టడంతో అనకాపల్లి నుంచి విశాఖకి రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరు జిల్లా ఏజెన్సీలో కుండపోతగా వర్షం కురుస్తోంది. విశాఖ పాడేరు ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విశాఖపట్నం రోడ్డు వంజంగి వ్యూ పాయింట్ వద్ద కొండ చర్యలు విరిగిపట్టడంతో రహదారి ధ్వంసమైంది. తుఫాన్ ప్రభావంతో అల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు పూర్తిగా మునిగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, గెడ్డలను దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ తుఫాన్ ఎఫెక్ట్తో కురుస్తున్న వర్షాలకు అనకాపల్లి జిల్లా వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. దీంతో రోడ్లు కొట్టుకుపోయాయి. భీమినిపట్నం, నర్సీపట్నం రోడ్లోని విజయరామరాజుపేట వద్ద తాచేరు డైవర్షన్ వంతెన మరోసారి కొట్టుకుపోయింది. వరద ఉధృతికి ఉదయం వంతెన దెబ్బతినింది. ఆగస్టులో ఈ వంతెన కొట్టుకుపోవడంతో ఈ నెల మొదటి వారంలోనే దాన్ని తిరిగి నిర్మించారు. ఇంతలోనే వర్షాలకు మరోసారి అది దెబ్బతినింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాకి, విశాఖపట్నం నగరానికి, అనకాపల్లికి వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. ఈ కాజ్వే కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది నెలకొంది. చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.